దేవనామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? మరి దేవాదేవుడు మరొక నూతన దయచేసిన దేవదానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, అయినను మునుపు దూరస్తులమై మీరిప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తమున సమీపస్తులై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 ఈ మాట రాయబడింది. ఈ వాగ్దానం, మునుపు మనం ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నాం, దేవుని చిత్తం నెరవేర్చలేదు, దేవుని ఇష్టంగా నడలేదు, దేవుని కారణం ఏది జరగలేదు మన జీవితాల్లో. కానీ ఇప్పుడైతే ఏం చేస్తాడు, క్రీస్తు రక్తం వల్ల ఆయనకు దగ్గరగా సమీపస్తులుగా ఉన్నాం. దేవునికి సమీపస్తులుగా ఉండే దేవునికి మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుని చిత్తం నెరవేర్తే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి, నూతన కార్యాలు చూస్తాం. ఇది నాన్న ఈ వాగ్దానం సహోదరుడా సహోదరి, మునుపు ఏ రీతిగా ఉన్నామో దాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా ఉండి దేవుని రక్షణలో నడిచినప్పుడు మనం ఏమంటాం, దేవుని సమీపిస్తుగా ఉంటాం, దేవునితో సహవాసం చేస్తాం. ఆ సహవాసంలో దేవుడు మనతో మాట్లాడతాడు, మనం దర్శిస్తాడు, మనకున్న ఆటంకాలు బంధకాలను దేవుడు విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం సహోదరుడా సహోదరి, కాబట్టి ఇది నాన్న మనం క్రీస్తు సమీపస్తులుగా ఉందాము, దేవుని చిత్తం నెరవేర్దాము, దేవుని ఇష్టంగా ఉందాము. అప్పుడు మన జీవితంలో శాంతి సమాధానం నెమ్మది దేవదేవుడు దయచేయను గాక. మునుపటి స్థితి మనకు కుటుంబంలో సమాధానం లేకుండా, నీ జీవితంలో సంతోషం లేకుండా, ఆనందం లేకుండా నీకు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషం సమాధానం శాంతి నెమ్మది మీకు మీ కుటుంబాల దయచేయను గాక. క్రీస్తు రక్తం వల్ల దేవునికి సమీపస్తులుగా కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ కొరకు సమయానికి ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి కనికరపుండా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసిన వందనాలు. ఈ దినం అంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ధర తోటి పని వారి ధర ఏకీడు రాకుండా అందరితో సమాధానం శాంతి దయచండి. మా పనుల వారం ఒత్తిడి తీసండి. ఎవరో బలహీన సహాయించండి. అయ్యా కుటుంబాల్లో సంతోష సమాధానం దయచండి. వాళ్ళ చేతి పనులు వాళ్ళ కష్టాజీతను ఆశ్రయించండి. ఎవరన్నా అప్పులు బంధకాలు విడిపించి తాగుడు వ్యసనాలు దూరపరచండి. గర్భాలు ఇచ్చిన బిడ్డలు దీవించండి. చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు యవన బిడ్డలు యవన కుమార్తె మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించి కృప చూపించండి. ఈ దినమంతా రెక్కల చర్మలు భద్రపరిచి కాచి దాచి కాపాడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.